వీళ్ళకెందుకు అంత బాధ? వీళ్ళకెందుకు అంత మరి బ్రతుకు విషయంలో ఆ బాధ? ఈ ప్రవీణ్ పగడాల గారి గురించి మరి ఈ రాష్ట్రంలో పోరాడుతున్న ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎవరంటే ఆ ముగ్గురు వ్యక్తుల్లో బాగా పోరాడేవాళ్ళు మరి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన లిబరేషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆ అధినేతగా పరిచయం చేసుకున్నారు. వారి గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నీతిమంతుల తరపు పోరాడే వాళ్ళని జీవగ్రంథంలో ఉంచుతారని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థాపకులు, వ్యవస్థాపకులైన మరి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి గురించి మాట్లాడటానికి నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. తర్వాత సెకండ్ వన్గా మరి డాక్టర్ కేఏ పాల్, ప్రపంచ విజేత ఆంధ్రప్రదేశ్లో ఫోర్త్ ఎస్టేట్ దృష్టిలో, కొంతమంది మరి మూర్ఖుల దృష్టిలో ఆయన ఒక జోకర్. సెకండ్ వన్గా కేఏ పాల్ గారి గురించి మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. థర్డ్ వన్గా మరి 2 సార్లు ఎంపీగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళిన హర్ష కుమార్ గారు, ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు. ఈ ముగ్గురు పోరాట యోధుల గురించి మాట్లాడటానికి నేను ముందుకు వచ్చాను. వాస్తవంగా వీడియోల విషయంలో మరి ఇంతకుముందు మీకు చెప్పాను, వీడియోలు చేయాలని నాకు అనిపించట్లేదండి. అంటే దాదాపు నాకు ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఎంతోమంది ఫోన్స్ చేస్తున్నారు. సార్, మీ తలాంతులు మీరు దాచిపెట్టొద్దు, కృష్ణమనాయుడు గారు మీరు ఈ సమాజానికి కావాలి అని. ఒకళ్ళైతేనేమో మీరు ఎంపీగా కంటెస్ట్ చేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళి మరి క్రైస్తవుల తరపున వాయిస్ వినిపించాలని ఒకరు ఫోన్ చేశారు పెద్దలు. నేను ఆ పెద్దలకి తెలియజేస్తున్నాను. అదే భావజాలంలో ఉన్న కొంతమందికి నేనేం తెలియజేస్తున్నానంటే, ఒక సర్వోన్నతుడైన దేవుని సేవకుడిని, నేను అభిషేకించబడిన సేవకుడిని. దేవుడు నన్ను ఫ్యాక్షనిజం నుంచి యేసు ప్రభు బిడ్డగా మార్చుకుని పాస్టర్గా ఎన్నుకున్నాడు, అభిషేకం ఇచ్చారు. ఒక పెద్ద పోస్టులో నుంచి ఒక చిన్న పోస్టు, అంటే ఎంపీ చిన్న పోస్టులోకి వెళ్ళమని మీరు అంటున్నారు. దయచేసి నేను పోరాట యోధుని కాదని చెప్పాను, కానీ క్రైస్తవుల తరపున మంచిగా మాట్లాడే నీతిమంతుల తరపున నిలబడటానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఎంపీ అనే పోస్ట్ అనేది పాస్టర్ల దృష్టిలో లేక దేవుడి దృష్టిలో మరి లోక దృష్టిలో ఒక ఘనమైన పోస్టే పార్లమెంట్కి వెళ్ళడం అంటే. కానీ దేవుడి దృష్టిలో చాలా చిన్న పోస్టు. ఆత్మలు రక్షించి అనేక వేల ఆత్మలు రక్షించే నేను అనేక సభల్లో, వందల వేల సభల్లో, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అనేక వందల వేల సభల్లో మాట్లాడి నేను, అనేక మంది మారు మనసు పొంది ప్రభువుకు అప్పగించిన నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వెళ్ళటం అనేది దేవుడి దృష్టిలో చిన్న పోస్టు. ఒక పాస్టర్గా నాకు అది నిషేధం, అది కరెక్ట్ కాదు. మరి ఆ భావజలంతో ఉన్న వ్యక్తులందరూ చాలామంది కామెంట్లో తెలియజేస్తున్నారు, ఆ కామెంట్స్ అలా చేయొద్దు, మీరు తెలియగల తెలియజేస్తున్నారు. కాబట్టి నేను ఆత్మల రక్షకుడిగానే, ఆత్మల సంపాదకుడిగానే నేను ఉంటానని నేను మీకు తెలియజేస్తున్నాను. నా విషయంలో మరి ఒక డిఎస్పీ గారు, ప్రజెంట్ వాళ్ళ పేర్లు చెప్పకూడదు, రూలింగ్ డిఎస్పీ గారు, ఆయన యూనిఫామ్ తీసేసి నేను మీ వెనకాల వచ్చేయాలని ఉందండి అన్నాడు ఒక ఆయన. ఎందుకు అలా చెప్తున్నారంటే, యూనిఫామ్ ఉండగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ప్రతి పార్టీ విషయంలో వాళ్ళ గొడుగులు మేము మొయ్యాల్సి వస్తుంది, వాళ్ళ జెండాలే మేము చెప్పాల్సి వస్తుంది అని ఒక డిఎస్పీ గారు చెప్పారు. ఈ మాటలన్నీ కూడా సత్యము. ఈ మాటలన్నీ కూడా మరి బైబిల్ ప్రకారంగా నేను చెప్పే మాటలు కూడా ఏది కల్పితాలు కాదు. యేసుక్రీస్తు ప్రభు నామంలో నేను బైబిల్ సాక్షిగా నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, నాకు వచ్చిన మరి కామెంట్స్ కానీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఎంపీ లేకపోతే రాజకీయాలు అనేది చేయాలి, క్రైస్తవులు రాజకీయాలు ఉండాలి. కానీ ఎవరు ఉండాలి? పాస్టర్లు కాదు ఉండాల్సింది, ఒక విశ్వాసులు, దేవుడికి నమ్మకంగా ఉండేవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎంపీగా వెళ్ళాలి, వాళ్ళు మంత్రులు అవ్వాలి, వాళ్ళు వాయిస్ వినిపించాలి. అదేగా ప్రవీణ్ పగడాల గారు ఆయన చనిపోయే ముందు పార్లమెంట్లో క్రైస్తవుల తరపున వాయిస్ వినిపించే యోధులు ఎవరూ లేరని ప్రవీణ్ పగడాల గారు కూడా వారు ఎన్నో మీటింగ్స్లో మాట్లాడారు. కాబట్టి హైకోర్టులకు వెళ్ళాలి, సుప్రీంకోర్టులకు వెళ్ళాలి, పేదల పక్షంగా, దళితుల పక్షంగా, అంటరాని వారి పక్షంగా పోరాడే ఈ మహాయోధులు అవసరం ఇప్పుడు. అయితే నా పాత్ర యుద్ధం చేయడానికి ఒక ఆర్మీని తీసుకుంటే మన భారతదేశానికి మరి త్రివిధ దళాలు ఉంటాయి. మరి ఆర్మీ లేకపోతే ఎయిర్ ఫోర్సు విమానాలు, యుద్ధ విమానాలు, లేక నేవీ, ఈ 3 త్రివిధ దళాలు అంటారు. ఈ త్రివిధ దళాలు మన భారతదేశాన్ని కాపాడటానికి ఉన్నాయి, అది ప్రొటెక్షన్ ఫోర్స్. అయితే ఆర్మీలో అనేకమైన మరి డిజిగ్నేషన్స్ ఉంటాయి, అది పార్టీలో ఉంటాయి, ఆర్మీలో ఉంటాయి, అన్ని మరి పరిస్థితులు ఉంటాయి. అయితే యుద్ధం చేయడానికి, సైతాన్ని నాశనం చేయడానికి, మన అలంకార భాషలో చెప్పాలంటే సైతాన్ని నాశనం చేయడానికి, యుద్ధం చేయడానికి రకరకాల డిజిగ్నేషన్స్ ఉన్నాయి.
అయితే నా డిజిగ్నేషన్ ఏంటో తెలుసా? నేను ఒక సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకుడును. మరి ఆ సైతాన్ని నాశనం చేయడానికి, నా కాళ్ళ కింద సైతాన్ని తొక్కడానికి దేవుడి చేత అధికారం పొందిన దైవ సేవకుడిని. కాబట్టి నా హోదా ఏంటంటే నీతిమంతుల కొరకు వాయిస్ ఇప్పుతాను, నిజాయితీ కొరకు వాయిస్ ఇప్పుతాను. ఎక్కడ కూడా ఎటువంటి కరప్షన్ లేని సామ్రాజ్యం, లేకపోతే ఈ లోకాన్ని సృష్టించడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, ఈ డిఎస్పీ గారు యూనిఫామ్ తీసేసి మీతో రావాలన్నారు. ఆ మాట చెప్పినప్పుడు వారితో చెప్పాను, మీరు నిజాయితీగా మీరు యూనిఫామ్లో ఉండి మీరు లంచం తీసుకోకుండా బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి ఆనాటి కాలంలో సైనికులు వచ్చారు. ఈ సైనికులు అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళు వచ్చినప్పుడు వారితో ఏమన్నారంటే, బాప్తిస్మిచ్చి యోహాన్ ఒక అద్భుతం చేయలేదు. ఆయన పెద్దగా బిగ్గరగా పాపాన్ని ఖండించి బిగ్గరగా అరిచాడు. చాలామంది అంటారు, కృష్ణమనాయుడు గారు మీరు ఎందుకు అంత బిగ్గరగా మాట్లాడుతున్నారు, మనం సాధువులుగా ఉండాలని. నేను మళ్ళా చెప్తున్నాను, సాధువులు అంటే పాపాన్ని బిగ్గరగా తీవ్రంగా ఖండించే ఒక భాగమే సాధుతత్వంలో. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మరి బిగ్గరగా మాట్లాడాలి. ఈ టైంలో, ఈ చివరి దినాల్లో బిగ్గరగా మాట్లాడే పరిస్థితులు మనకు వచ్చినాయి. అంచె దినాలు కాబట్టి మరి నాలాంటి వ్యక్తులను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో జగత్పునాది వేయబడక మునిపే మరి మమ్మల్ని ఆయన సంకల్పంలో కన్నాడు. కాబట్టి లేకపోతే నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని, నాయుడు గారి సామాజిక వర్గంలో ఉన్న నేను మరి ఫిజికల్ ఫిట్నెస్తో ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఎన్నో రిక్రూట్మెంట్లకు వెళ్ళాను. అన్ని రిక్రూట్మెంట్లకి నేను ఫెయిల్ అయిపోయాను. కానీ దేవుడు రిక్రూట్మెంట్ నన్ను ఎన్నుకున్నాడు. ఆయన జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను ఎన్నుకున్న తర్వాత ఆయన రిక్రూట్మెంట్లో ఈ ప్రపంచానికి ఆత్మల సంపాదకుడుగా, కుటుంబాలని కాపాడే పాత్ర, కుటుంబాలను నిర్మించే పాత్ర దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుడి డిజిగ్నేషన్లోకి నేను వచ్చాను. ఒక సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ అయితే నా సొంత భావజాలం, నా సొంత పద్ధతుల్లో నేను ముందుకు వెళ్ళలేనేమో. అయితే దేవుడు ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు నామములో స్వేచ్ఛగా ఉన్నాను. కాబట్టి నేను ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుని దాసుడిగా ఉన్నాను. కాబట్టి ఇలాగ వాయిస్ వినిపించాలనుకున్నాను, వీడియోలు మానేద్దాం అనుకున్నాను. నేను ఎంతోమంది ఫోన్లు చేసి, ఆ ఫోన్ చేసిన వ్యక్తులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద కమిషనర్స్, రిటైర్డ్ అయిపోయిన మరి డిప్యూటీ జనరల్స్, లేకపోతే ఒక బోఫోర్స్ను నడిపించే, ఒక పాకిస్తాన్ మీద యుద్ధాలు చేయడానికి బోఫోర్స్ని యూజ్ చేసే ఆ ఆఫీసర్లు కూడా నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ డేటాలో వాళ్ళ మాటలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు వస్తున్న ప్రతిస్పందన, నేను మాట్లాడొద్దనుకున్న ఈ యాంగిల్ని మాట్లాడాల్సిందే. అంటే ఈ బైబిల్ గ్రంథం 2 రకాలుగా ప్రతిపాదిస్తుంది. ఒకటి ఆత్మ సంబంధంగా చెప్పాలి, రెండోది భౌతిక పరంగా ఎలా జీవించాలో కూడా చెప్పాలి. అంటే ఏంటంటే ఫిజికల్ టీచింగ్ ఉండాలి, మరి స్పిరిచువల్ టీచింగ్ ఉండాలి. అంటే ఈ 2 సమపాళల్లో ఉండాలి. మరి కీర్తనలు, సామెతలు అదే తెలియజేస్తుంది. కాబట్టి ఫిజికల్ టీచింగ్లో కూడా తప్పుని తప్పుగానే మనం చెప్పాలి. నా మీద నన్ను అభిమానించే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కృష్ణమనాయుడు గారు మీకేమైనా ప్రమాదం అవుద్దేమోనని ఉద్దేశంతో మీరు సేఫ్ జోన్లో ఉండాలని చెప్తున్నారు. అసలు నేనేం చెప్తానంటే, నిజమైన క్రైస్తవుడికి మరణానికి భయపడ్డు, ఇంట్లో కూర్చుని సైలెంట్గా సేఫ్ జోన్లో బతికేవాడు క్రైస్తవుడు కాదు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు తిమోతి పత్రికలో పౌలు గారు తెలియజేస్తాడు. ఏమని తెలియజేస్తా అంటే, ఒక సైనికుడిలాగా పోరాడు అంటాడు. చెప్పండి, ఒక సైనికుడిలాగా పోరాడాలంట. మరి సైనికుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సేఫ్ జోన్లో ఉంటాడా సైనికుడు? ఎప్పటికి ఉండడు. కాబట్టి నన్ను ఒక ఎంపీగా మీరు వెళ్ళాలి, ఒక మంత్రిగా వెళ్ళాలి, లేకపోతే ఒక స్టేట్లో ఒక బిగ్గెస్ట్ పార్టీకి స్పోక్ పర్సన్గా ఉండాలని చెప్పే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అంతకంటే పెద్ద పోస్ట్లో నేనున్నాను. నా పోస్ట్ పేరేంటి తెలుసా? దేవుడు, పాస్టర్, ఎవాంజలిస్ట్. కాబట్టి ఈ పోస్ట్లో నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సైనికుల్లాగానే ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. మరి నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి, నాకు వచ్చే మరి నెక్స్ట్ పెద్ద పెద్ద డాక్టర్స్ నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిది హత్యే ముమ్మాటికి అని డాక్టర్స్, గైనకాలజిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. దయచేసి వారిని నేను అభినందిస్తున్నాను. మీరందరూ కూడా మరి బయటకు వచ్చి తెలియజేస్తున్నందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో నేను ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈ 3 ప్రముఖ వ్యక్తుల గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1, ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి గురించి. ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థాపించారు. అంతకుముందు ఎక్స్ఐఏఎస్గా చేశారు. వారి గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, వారితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. ఆ మహానుభావులు, వాళ్ళ పెద్దలు చదువుకుని మరి మొత్తం డిస్టిక్ని మెజిస్ట్రేట్గా ఉన్నారు. వాళ్ళు వాస్తవంగా జ్ఞానం ప్రకారంగా కూడా వారికంటే మేము చాలా చిన్నవాళ్ళమే. ఆ యొక్క మనిషి, ఆ మంచి హ్యూమనిటీ ఉన్న ఆయన గురించి నేను ఒక వీడియోలో చూశాను. ఏంటంటే, ఒక్క పూట వండిన భోజనం 3 రోజులు తిన్న వ్యక్తి ఎవరో?
ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, మీరు ఎవరైనా సరే విజయ్ కుమార్ గారి గురించి మీకు తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి గురించి వారికి మీరు కామెంట్లు పెట్టండి. వీలైతే మీరు వారికి పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు, అంబేద్కర్ గారి ద్వారా, ఆ రాజ్యాంగం ద్వారా మరి కోటాలు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఆయనకి ఫోన్ చేయండి. వీలైతే ఆయనకి మీరు అన్ని రకాలుగా ఆదుకోండి. అంటే ఆయన పార్టీ విషయంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే మీరు చేయొచ్చు. ఆయనకి మీరు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న భారం ఏంటో తెలుసా? ఆయన ఒక పూట వచ్చిన భోజనం 3 రోజులు తిన్న వ్యక్తి ఆయన. అంటే పేదరికంలోంచి పుట్టుకొచ్చాడు విజయ్ కుమార్ గారు. కాబట్టి కడుపు కాలిన వాడికే ఈ సైనిక భాష అర్థమవుతుంది. దయచేసి ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ గారు వారి బాల్యం గురించి, వారి జీవనం గురించి అందరూ మీరు తెలుసుకుని క్రైస్తవులే కాదు, ఆయన హిందువుల అభిమానులు ఉన్నారు, ఆయన ముస్లింల అభిమానులు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా అభిమానులు ఉన్నారు. కానీ మన పరిస్థితి, మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరైతే 2000 రూపాయల నోట్లు ఇచ్చామో, ఎవరైతే 5000 రూపాయలు పాస్టర్ గారికి ఇచ్చారో వాళ్ళకి ఓట్లు వేయడానికి పరిగెత్తే సమాజంలో మనం ఉన్నాం. నేను మరలా చెప్తున్నాను, పాస్టర్ల వ్యవస్థతో ఇక్కడ ఎవరైనా సరే నన్ను ఎవడో పొగడాల్సిన పని లేదు. మీరు బాగా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి చాలామంది పొగుడుతున్నారు. ఆ పొగడతలు నాకు వద్దు. నేను మీ పాత్ర చెప్తున్నాను. మీరేంటంటే ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు తీసుకోవద్దు. ఎలక్షన్ టైంలోనే రాజకీయ నాయకులకి మీరు గుర్తొస్తున్నారు. వాళ్ళ దగ్గరికి మీరు డబ్బులు తీసుకుంటూ ప్రార్థన చేస్తామని చెప్తున్నారు. తప్పు. ఎలక్షన్ టైంలో ఏ రాజకీయ పార్టీకి ఏ పాస్టర్ గారు వెళ్ళొద్దు. మీరు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుని మరి మంచి నాయకులు మీరు ఎన్నుకోండి తప్ప, మీరు వెళ్ళిపోయి వాళ్ళు పెట్టే బిర్యానీలు తిని అక్కడ డబ్బు తెచ్చుకుని ఒక పార్టీగా ప్రతి పార్టీకి రెబల్స్ అభ్యర్థులకు కూడా మీరు వెళ్ళిపోతున్నారు అందరూ. ఎలక్షన్ టైంలో ఏ పాస్టర్ గారు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. మరి వారి కోసం ప్రార్థన చేయొద్దా అంటే చేయండి, కానీ ఆ టైంలో మీరు డబ్బు తీసుకోవద్దు. మిగతా టైంలో ఎప్పుడైనా వచ్చి కానుక పెడితే తీసుకోండి. కానీ వాళ్ళేమో పాస్టర్లు ఇంతమందిని కొన్నామని రాజకీయ ఆఫీసులో చెప్పుకుంటున్నారు, మీరేమో ప్రార్థన చేసి వచ్చామని చెప్పుకుంటున్నారు. కాబట్టి పాస్టర్ల వ్యవస్థ దిగజార్చొద్దని ఒక 2 పూట్ల అన్నం దేవుడు పెట్టలేడా? కొండ మీద ప్రసంగంలో అనుదినాహారము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ తెలియజేశాడు. కాబట్టి మీరందరూ కూడా, మనందరం కూడా, నేను మళ్ళా చెప్తున్నాను, నా ఉన్న ఆస్తి మొత్తం అమ్మి నేను సువార్త ఖర్చు పెట్టడానికి చాలా ఆస్తులు అమ్మేశాను. ఇంకా ఉన్న ఆస్తులు అమ్మడానికి మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేనేమైపోతానని బాధపడుతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట, దేవుడి చేత పోషించబడదాం మనం. దేవుడు మన పోషిస్తాడు. సరే, ఈ రాజకీయ నేపథ్యాల విషయంలో ఈయన రాజకీయ పార్టీ పెట్టారు. నేనేమంటానంటే ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి 2000 రూపాయల నోట్లు, 5000 రూపాయల నోట్లు విజయ్ కుమార్ గారు మీరు పంచగలరా అంటే మీరు నీతిమంతులు కాబట్టి పంచలేరు. మరి పంచలేనప్పుడు ఈ లోక రాజ్యానికి, దేవుడి రాజ్యానికి సంబంధం ఏంటంటే మీరు పార్టీ పెట్టడం మంచిదే. కానీ మీ పార్టీ విషయంలో నేను ఒక అనలిస్ట్గా మాట్లాడుతున్నాను, ఒక దైవ సేవకుడిగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. జాగ్రత్త, మీ పక్కన ఉన్న వాళ్ళని మిమ్మల్ని తొక్కేయడానికి చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో తన పక్కనున్నవాడే ఆయన నమ్ముకున్నాడు. కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళందరినీ గమనించుకోండి. విజయ్ కుమార్ గారు, దయచేసి మీరు నీతిమంతులుగా ఉన్న మీరు మరి ఎక్కడ డబ్బు అంటే ఓటుకి కొనాలనే ఆలోచన ఎవరికి రాకూడదు. మీకు రాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓట్లు కొనాలనే కాన్సెప్ట్ క్రైస్తవులది కాదు. కాబట్టి నీతి నిజాయితీ మన ఎజెండా. కాబట్టి విజయ్ కుమార్ గారు ఒక పూట భోజనాన్ని 3 రోజులు తిన్న వ్యక్తి ఆకలి వేదనతో ఆయన బాధపడతా మరి ఆ గ్రూప్లో ఐఏఎస్ కొట్టారు. అలాంటి మహానుభావుడి గురించి నేను మాట్లాడటానికి గర్విస్తున్నాను. ఆయన దళితుల గురించి పోరాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొరవైంది ఏంటో తెలుసా? దళితుల గురించి, అంటరాని వారి గురించి, మరి సరిగ్గా వస్త్రాలు లేని వాళ్ళ గురించి పోరాడే వ్యక్తులు లేరు. వారి కోసం కోర్టులకు వెళ్ళాలి. ప్రవీణ్ పగడాల గారు కోర్టులకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. నేను చెప్తున్నాను, పిలిపిస్తున్నాను. నేను చాలామంది చదువుకున్న వాళ్ళతో చెప్తున్నాను. హైకోర్టు లాయర్ గారు నాకు ఫోన్ చేశాడు, కృష్ణమనాయుడు గారు, మీ విషయంలో నేను ఎప్పుడైనా సరే రెడీగా ఉన్నానని చెప్తున్నాను. నా సలహా నన్ను ముందు పెట్టి మీరు వెళ్ళటం కాదు, మీరే ఒక నాయకుడిగా తయారవ్వమని చెప్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా ఒక నాయకుడిగా మీరు తయారవ్వాలి. కాబట్టి మరి విజయ్ కుమార్ గారి విషయంలో మరి నేనైతే వారందరికీ, మీరు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఆలోచన ఇవ్వండి. మరి మంచిగా వీలైతే ఆయన మరి అనేకమైన వెహికల్స్ ఆయన ప్రొవైడ్ చేయండి, లేకపోతే ఇంకేదైనా చేయండి. ఎందుకంటే మరి పార్లమెంట్లోనికి వెళ్ళాలి. ఎలయన్స్తో వెళ్తారో ఎలా వెళ్తారో నాకు తెలియదు. కాబట్టి విజయ్ కుమార్ గారి విషయంలో మీరందరూ కూడా కృషి చేయండి అని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి రాజకీయాల గురించి మాట్లాడటానికి నేను లేను, కానీ ఒక పాస్టర్గా సలహాలు మాత్రం ఇవ్వగలుగుతున్నాను.
మరి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, అమెరికా నుంచి కూడా ఫోన్లు, లాస్ ఏంజలస్ నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి, మీరు రాజకీయాలు రావాలి కృష్ణమనాయుడు గారని. మరలా చెప్తున్నాను, మీరు ఎన్నిసార్లు నాకు చెప్పినా నా జీవితాంతం నేను యేసుప్రభు వారి దాసుడిగా ఆత్మల రక్షణ కొరకు సువార్త సభలకు వెళ్ళి మందిరాలు కట్టుకుంటూ వెళ్తానే తప్ప ఏనాడు రాజకీయాలు నేను రానని మరలా తెలియజేస్తాను. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, నన్ను మెచ్చుకోవడానికి మీరు ఫోన్ చేయొద్దు దయచేసి. మీరేం చేస్తారో చెప్పండి, దానికే ఫోన్ చేయండి. కామెంట్ల విషయంలో కూడా చాలామంది తప్పు కామెంట్లు పెడుతున్నారు, హిందువులందరినీ తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు హిందువులు? క్రీస్తు నేర్పించిన సంస్కారం మనకు అదేనా? మరి క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరు కూడా కుసంస్కారంగా కామెంట్లు పెట్టి తిడితే మీరు అవమానించినట్టు యేసుప్రభు వారిని. హిందువులు ప్రేమించండి, ముస్లింలు ప్రేమించండి, అన్ని మతాల విషయంలో కూడా మనుషులు మనం ప్రేమించండి. మతాలకు అతీతంగా యేసుప్రభు వారి బోధలు ఉన్నాయి. దయచేసి కామెంట్ల విషయంలో, ఫోన్ చేసే విషయంలో కూడా అతివాదులుగా మీరు ఉండొద్దని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఐఏఎస్ ఆఫీసర్ విషయంలో, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరందరూ ప్రార్థన చేయండి. అంటే నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనుకోవద్దండి దయచేసి, నేను సెక్యులర్గా మాట్లాడుతున్నాను. తర్వాత రెండోదిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద భౌతికంగా మరి పిలాతు అడుగుతున్నాడు, గవర్నర్ నీ రాజ్యం ఏదేని అడిగి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు, పరలోక సంబంధమైన రాజ్యం అని చెప్పాడు. మరి ఈ లోక సంబంధమైన రాజ్యాలు ఉండొద్దా అంటే ఉండాలి. ఉండి మనము మన పాత్ర మనం పోషించాలి. ప్రభుత్వాన్ని షేక్ చేసి మరి ప్రజలకి, అంటరాని వారిని అనబడిన వాళ్ళకి, ఊరి చివరి వారికి, వారందరికీ మనం తోడుగా ఉండాలి. పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ టీవీ9లో అన్ని టీవీ ఛానల్స్లో వేస్తున్నారు. ఏంటిది? దళితులను అక్కడ అగ్రకులాల వాళ్ళు ఏం కొనడానికి రానియొద్దని చెప్పేసి అన్నారు. ఇది అడవి కాలంలో మనం లేము. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అక్కడ ఉన్న కమిషనర్లకు తెలియజేసేది ఏంటంటే న్యాయం తరపున మనం పోరాడదాం. ఇప్పుడు కూడా అడవి కాలంలో ఉన్నాం మనం అన్నట్లుగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. మనము ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి దయచేసి మనుషులుగా మీరు చూడమని మీరు తెలియజేస్తారు. పిఠాపురం ప్రజలందరూ కూడా మరి శాంతి కాముకలుగా ఉండి మరి అక్కడ ఉన్న హిందువులు, ముస్లింలు కూడా అంటరాని వారిని దగ్గర తీసుకోండి. దయచేసి మీరు ఒక క్రూర మృగాలుగా మారొద్దని ఒక దైవ సేవకుడు కృష్ణమనాయుడు గారు నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు భూమి మీదకి వచ్చి పార్టీ పెట్టినా కూడా వాడగొడతారు. యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా భూమి మీదకి వచ్చి నేను పార్టీ పెడుతున్నాను ఆయనకాల ఉన్నానంటే వీళ్ళందరూ యేసయ్య నువ్వు దేవుడిగానే ఉండే తప్ప రాజకీయ నాయకుడికి వద్దు, మేము వేరే వాళ్ళ గొడుగులు మోస్తాం అనే రోజులు. ఎందుకంటే డబ్బు ముఖ్యమైనది వాళ్ళ. ఈరోజు డబ్బు యేసుప్రభు వారు చెప్పారు కొండ మీద ప్రసంగంలో. ఆయన ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 6:24 మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని చెప్పాడు. అంటే సిరి అంటే భోగాలు, డబ్బు, ఆస్తిపాస్తులు, భోగాలు, వస్తువులు, బంగారం, వెండి, ఇవన్నీ సిరి అంటారు. ఈ సిరికి దాసులుగా ఉంటారా, దేవుడికి దాసులుగా ఉంటారా అని చెప్పాడు. అంటే సవాలుతో కూడిన మాట చెప్పారు. నేనైతే దేవునికి దాసులుగా ఉంటున్నాను. నాకున్న బంగారం అంతా కూడా చర్చెస్కి ఇచ్చేసాను. నా భార్య బంగారం, మాది అంతా కూడా చర్చెస్కి ఇచ్చేసాం. మేము ఒంటి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి వస్త్రాలతోనే మేము ఉన్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ఇచ్చిన పిలుపు. ఎందుకంటే దేవునికి సిరికి దాసులుగా మీరు ఉండలేరు. భోగాల్లో బతికే వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు నాకు దాసులుగా ఉండలేరని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలని చెప్పుకోవటం అజ్ఞానంగా ఉంది. ఈ విజయ్ కుమార్ గారి విషయంలో మీరందరూ కూడా ఆయనకు ఫోన్లు చేయండి. ఆ ప్రాంతంలో ప్రజలందరూ వెళ్ళి మరి కామెంట్ల రూపంలో కూడా తెలియజేయండి. ఆయన ఎంతో పోరాడుతున్నాడు, ఎక్స్-ఐఏఎస్ ఆఫీసరు. కాబట్టి విజయ్ కుమార్ గారు ఆయన్ని నేను అభినందిస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పార్టీ పెట్టినా కూడా అందరూ ఓడగొడతారు. మరలా చెప్తున్నాను, గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు పార్టీ పెట్టినా కూడా ఒక పార్టీ గౌతమ్ బుద్ధ అనే పార్టీ పెట్టాడు అనుకోండి, ఈ పార్టీకి డిపాజిట్ లేకుండా చేస్తారు మన ప్రజలు. గౌతమ్ బుద్ధుని మేము గౌరవిస్తున్నామని మరి అంబేద్కర్ వాదులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మరి ఏదో పార్టీ గొడుగులు మోస్తా ఎవడో ఒకటి అమ్ముడిపోయి ఆ రోజుల్లో మనం ఉన్నాం. నేను టీవీ చూస్తున్నానండి, విజయ్ కుమార్ గారి గురించి గౌరవించి మాట్లాడతా, పోరాట యోధుల గురించి మాట్లాడుతున్నాను. నేను టీవీలో చూస్తున్నాను, మరి ఆర్టీవీలోనో దేంట్లో అనుకుంటా. అంతకుముందు ఫస్ట్ టైం ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు ఒక అతను, అనిల్ అనే అతను ఏం మాట్లాడతారు చూసారా, సంతోషంగా చెప్తున్నాడు. ప్రవీణ్ పగడాల తాగుబోతూ ఒక దుర్మార్గుడని సంతోషంగా చెప్తున్నాడు. ఆ టీవీలో అతని కళ్ళు నేను చూస్తుంటే అతని కళ్ళు క్రూరమైన నక్కతో నిండిపోయినాయి. ఆ కళ్ళు క్రూరమైన నక్కతో నిండిపోయింది. ఆ బ్లూ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఆర్టీ వాళ్ళు అందరూ ఆయనే పిలుస్తున్నారు పని పాట లేక. ఎందుకంటే ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకో అతను ఎవరు వచ్చారు, మరి ఒక పార్టీని స్థాపించాడంట, లేకపోతే ఆయన పేరు జాన్ మార్క్ అని పరిచయం చేసుకుంటున్నాడు. ఈ జాన్ మార్క్ అని, జాన్ అనే పేర్లు బాప్తిస్మిచ్చి యోహాను ఎంత అద్భుతమైన పేరండి. ఈ పేరుని ఆ క్యారెక్టర్ని తీసేస్తున్నారనమాట. ఆయన కూడా ప్రవీణ్ పగడాల గారిని టార్గెట్ చేస్తున్నాడు. సరిగ్గా ఫస్ట్ అందరూ బాగానే మాట్లాడుతున్నారు, తర్వాత ఈటని తీసుకుంటున్నారు. ఎందుకంటే అమ్ముడుపోయే పరిస్థితులు వచ్చేసినాయి. కాబట్టి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అనిల్ గారితో మా విషయంలో మీరు అందరూ చూశారు టీవీలో, ఆయన ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడో చూసారా. కాబట్టి మన పక్కనున్న స్నేహితులే మన తొక్కేస్తారు.
యేసుప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఆయన నమ్మేసుకోవడానికి రెడీ అయిపోలేదా? కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళు మన మనవాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనవాళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. ఇది ఆధ్యాత్మికమైన పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో గమనించుకుంటూ మనం బతకాలి. దయచేసి మరి అనిల్ కుమార్ గారు అనే వ్యక్తి మరి ఆయన టీవీలో పిలవద్దని తెలియజేస్తున్నాను. జాన్ మార్క్ అనే వ్యక్తి కూడా ప్రవీణ్ పగడలకి మంచిగా ఉండి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు. ఈ ఎగనెస్ట్గా మాట్లాడే ఈ అంధకార సంబంధమైన గడియల్లో ప్రజలు ఎవరెవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు మీరు డిక్లేర్ చేసుకోండి. విజయ్ కుమార్ గారి విషయంలో మీరందరూ కూడా అభినందించండి, వారి ఛానల్స్ చూడండి, మరి వారిని గౌరవించండి. మరి డబ్బు పంచాలండి. విజయ్ కుమార్ గారు మరి ఈ రాజకీయ పార్టీ విషయంలో ఏంటి, డబ్బు పంచాలి. రోజుకి మనిషికి 5,000 రూపాయలు ఓట్లు పంచే డబ్బు మనం చేస్తామంటే మనము దేవుడి బిడ్డలం. బైబిల్ ఏం తెలియజేస్తుంటే మత్తయి సువార్త 6:33 యేసుక్రీస్తు ప్రభువారు ఏం తెలియజేశాడంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. ఏంటి ఆ నీతి? ఓటుని కొనలేం మనం, ఓటుని కొనకూడదు, ఓటుని అమ్ముకోకూడదు. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన శరీర సంబంధమైన పేదరికం రావడానికి కారణాలు ఏంటి? ఓటుని అమ్మేసుకునే పరిస్థితులు. ఒక మండలానికి వచ్చి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టే రోజులండి. ఒక నియోజకవర్గానికి వచ్చి 50 కోట్లు ఖర్చు పెట్టే రోజులు, 100 కోట్లు, కొన్ని టఫ్ నియోజకవర్గాల్లో కూడా 150 కోట్లు ఖర్చు పెట్టే రోజులు మనందరూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ పొల్యూట్ అయిపోయింది. విజయ్ కుమార్ గారు అయితే మీరు మాత్రం పార్టీ పెట్టారు కాబట్టి మీరు నీతిగానే ఉంటారు. డబ్బు పంచే కార్యక్రమం మనం చేయం కాబట్టి మీరు నీతిగానే ఉండి మరి పార్లమెంట్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా యేసుప్రభువుకి ప్రార్థన చేస్తాను. మా వాయిస్ మీరు వినిపించాలని నేను విజయ్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. విజయ్ కుమార్ గారిని మీరందరూ కూడా మద్దతు తెలియజేయమని ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం నీతిమంతులు బిడ్డలమండి, మనం నీతిగానే ఉండాలి. కాబట్టి నేను జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు భానుప్రసాద్ అని మోపిదేవి మండలం, అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి మండలం ఒక మర్డర్ కేసు లోపలికి వచ్చాడు. నేను కూడా జైల్లో ఉన్న మర్డర్ కేసుల్లో ఉన్నప్పుడు మేము కొట్టుకున్నాం లోపల జైల్లో, మరి సబ్ జైల్లో మేము కొట్టుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత 2004 డిసెంబర్ 31 నైటు 31st నైట్ చంపేశారు. నేను ఈరోజు బతికే ఉన్నాను. కారణం ఏంటంటే సృష్టికర్త నన్ను కాపాడుతూ వస్తున్నాడు. ఒక ఫ్యాక్షనిజం టైప్లో ఉన్న ఫ్యామిలీస్లో నుంచి ఒక పవిత్రమైన ఉన్నతమైన ఉపదేశాన్ని బోధించే స్థాయిలో దేవుడు తీసుకొచ్చాడంటే మరి దేవుడు నన్ను ఎంతగానో మరి ఆయన తోడుగా ఉన్నట్టుగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి డబ్బు పంచే విషయంలో మనం ఎవరం తీసుకోవద్దు. నేను మన రాష్ట్ర ప్రజానీకానికి, క్రైస్తవులకి, పాస్టర్లకి చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడి దగ్గరైనా మీరు డబ్బు తీసుకున్నారంటే మరి దేవుడి బిడ్డ మీరు కాదు. మీరు అమ్ముడు పోతే దేవుడి బిడ్డలు కానే కాదు. మీకు చర్చిలు కట్టిస్తామని చెప్పేసినా కూడా అది దేవుడి బిడ్డలు కానే కాదు. అడుక్కు తినే బతుకు మనకెందుకు? పూరి గుడిసెలో ఉండి ప్రార్థన చేసిన మహిమ కలిగిన దేవుడు దిగి వస్తాడు. పశుశాలలో ఉన్నా కూడా దేవుడు దిగి వస్తాడు. అంతఃపురాల్లో ఉండి అక్రమంగా సంపాదించుకున్న బిల్డింగ్స్లో ఉంటే దేవుడు వస్తాడని మీరు అనుకున్నారా? అలా అనుకుంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను అడవిలోకి ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ ఉన్న జెరూసలేం 46 సంవత్సరాలు దేవాలయం కట్టారు కింగ్ సాల్మన్, దావీదు కుమారుడు సొలొమోన్. ఆ దేవాలయంలో దేవుడు లేడని బాప్తిస్మా ఇచ్చే యోహానుకి అర్థమైపోయింది. అందుకే లోకాసువార్త 3వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే ఆయన అరణ్యంలోకి పారిపోయాడు. ఎందుకు? ఈ దేవాలయాల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి, ఈ దేవాలయాల్లో శాస్త్రులు, పరిచర్యలు రాజకీయాలకు అనుకూలంగా మారిపోయారు కాబట్టి మరి ఆయన బాప్తిస్మా ఇచ్చే యోహాను అడవిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళిపోయిన యేసుప్రభువు వారి దగ్గరికి వస్తారు. అలానే సంఘాలు ఉండద్దా? సంఘాలు ఉండాలి, సంఘాల్లో ప్రార్థన చేయాలి. కానీ నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో ఉంటాడు, నీతిగా ఉంటాయనే సంగతే నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయన నీతిని మనం వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని మనము వెతకాలి. కాబట్టి డబ్బు తీసుకునే క్రైస్తవుడు, రాజకీయ నాయకుల దగ్గర డబ్బు తీసుకునే పాస్టర్లందరూ కూడా నేను చెప్తున్నాను, వారి దేవుని సేవకులు కాదు, వారి దేవుని బిడ్డలు కానే కాదు, భ్రమపడుతున్నారు, భ్రమలో ఉన్నారని తెలియజేస్తున్నాను. కాబట్టి మరి రెండో విషయం గురించి మళ్ళీ ఈ బైబిల్ ఎక్కువగా మరి ఒక్కాణించేది కొండ మీద ప్రసంగం. ఏంటి ఆ కొండ మీద ప్రసంగం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు పడండి అన్నాడు. మరలా చెప్తున్నాను, దేనికోసం ఆకలి దప్పులు పడాలి? నీతి కొరకు ఆకలి దప్పులు పడాలి. ఈ నీతి కోసం మనం ఆకలి దప్పులు పడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనందరం కూడా నీతిగా బతుకుదాం. ఎవరో కాదు, ఎవరైనా ప్రేరేపించిస్తే అది ఓకే. ఎలక్షన్ టైంలో ఎవరు డబ్బులు తీసుకోకుండా నీతిగా ఉండాలని క్రైస్తవ ప్రజానికానికి నేను తెలియజేస్తున్నాను. నీతి కోసం మీరు ఆకలి దప్పులు ఒక్క పూట భోజనం చేసి బతకండి. దేవుడు మీతో ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నీతి తప్పొద్దు క్రైస్తవులారా. ఈ అంచె దినాల్లో బైబిల్లో హబక్కు గ్రంథంలో వాడు గేలం వేస్తున్నాడంట సైతాన్. గేలం వేసి ఆ గేలానికి పడినోడు వారి లాక్కు పీక్కోలేకుంటాడు కాబట్టి వాడు గంతులేస్తున్నాడు అన్నాడు. కాబట్టి రాల్ఫ్ మొహానీ అనే ఇంటర్నేషనల్ రచయిత, ఒక గొప్ప రచయిత ఒక మాట తెలియజేశాడు. ఏంటంటే అది నేను ఎప్పుడో చదివాను, ఇంతలా ఉంటుంది పుస్తకం, కాపరి దుడ్డుకర్ అని చాలామంది సేవకుల దగ్గర ఉంది. అందులో ఆయన ఏం చెప్తారంటే మరి 3 విషయాలు చెప్తాడు. దైవ సేవకులైనా క్రైస్తవులైనా నీతిగా బతకాలంటే
ఒకటి, లైంగికంగా ఎవరు పాపాలు చేయకూడదు. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దేవుని నమ్ముకున్న తర్వాత జీవిత భాగస్వామితో తప్ప ఎవరితో అక్రమ సంబంధాలు, ఫిజికల్ సెక్సువల్ థాట్స్ ఆ మనిషికి ఉండకూడదు. అది నెంబర్ 1. కాబట్టి రెండో విషయంలో ధనం విషయంలో పడిపోకూడదు. డబ్బు విషయంలో మనం రాజు బిడ్డలాగానే ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు రాజు అని చెప్పి మరలా వచ్చి నా చర్చికి డబ్బులు ఇవ్వని అడుక్కుంటున్నారు. అది తప్పు. నీతిగా జీవిద్దాం, దేవుని కోసం బతుకుదాం. అలా రెండో విషయం డబ్బు విషయంలో పడకూడదు. మూడో విషయంలో హోదా, పేరు ప్రఖ్యాతలు. ఈ పేరు ప్రఖ్యాతల కోసం నా పేరు కావాలనే ఉద్దేశంతో ఎగబడి అనేకమైన సింహాసనాలు కావాలని తప్పుదారులు తొక్కుతున్నారు. కాబట్టి ఈ 3 విషయాల్లో ఇది క్రైస్తవ్యానికి ఉపయోగపడుతుంది, మరి రాజకీయానికి ఉపయోగపడుతుంది, అన్ని రంగాలకు కూడా ఈ 3 విషయాలు కూడా క్యారెక్టర్ నిలబెట్టుకోగలిగితే వారి దగ్గర దేవుడు ఉంటాడని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మరి మన జీవితాల్లో మరి నీతి కోసం ఆకలి దప్పులు మనం పడదాం. అపోస్తులందరూ తిండి లేక మన భారతదేశానికి వచ్చి తిండి లేక ఒకరోజు తిని ఒకరోజు తినక తోమా పరిచర్య చేశాడు. అవన్నీ మనం సాక్షి సమూహం కాదంటానికి లేదు. మరి అదేవిధంగా విలియం కేరీ గారు 18వ శతాబ్దంలో మన భారతదేశానికి వచ్చి ఒక విలాసవంతమైన జీవితాన్ని ఇంగ్లాండ్ నుంచి విడిచిపెట్టి, ఎవడైనా ఇంగ్లాండ్లో బతకాలనుకుంటాడు కానీ ఆయన విడిచిపెట్టి ఇక్కడ పేదరికం కోసం సాంఘిక దురాచారాలు అరికట్టడానికి వచ్చాడు. వాళ్ళు ఒకరోజు తిన్నారు, ఒకరోజు తినలేదు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం. నీతి కోసం ఆకలి దప్పులు మనం అనుభవిద్దాం. కాబట్టి నేను కూడా అదే తీర్మానంతో ఉన్నాను, మీరు కూడా అదే తీర్మానంతో ఉంటే మరి మీరు కామెంట్లో తెలియజేయండి. నేను కృష్ణమైన అతను నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదా, నా అనాలిసిస్ రాజకీయాల విషయంలో, ఆధ్యాత్మిక జీవితం విషయంలో, శరీర సంబంధంగా కరెక్ట్గా ఉందో లేదు కూడా మీరు తెలియజేయమని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీతి కోసం ఆకలి దప్పులు పడదాం. మళ్ళీ మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి మాటే మనందరికీ ప్రమాణము. ఏమన్నాడంటే, నీతి కోసం హింసపడండి, నీతి కోసం హింసపడండి. ఈ విజయ్ కుమార్ గారు కూడా ఐఏఎస్గా ఉన్నప్పుడు ఎక్కడ లంచాలు తీసుకోకుండా ఉన్నాడండి. ఆయనను బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. ఈ విజయ్ కుమార్ గారు అనే వ్యక్తిని దేవుడు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నీతి కోసం మనం ఒకటి ఆకలి దప్పులు పడదాం, నీతి కోసం అవసరమైతే హింసలు మనం పడదాం, నీతి కోసం నిందలు పడాలి. కాబట్టి నన్ను చాలామంది అంటున్నారు, వీరికి ఎందుకండి ఇలాగా అగ్రెసివ్గా చెప్పడం కాదు, పాపాన్ని పాపంగా మనం చెప్పాలి. తప్పుగా చెప్పిన వాడే దైవ సేవకుడు. కాబట్టి నా మీద ప్రేమతో మీరు ఇలాగ చెప్పొద్దండి అని చెప్పే వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక సైనికుల్లాగా నేను ఉన్నాను, ఒక మిస్టరీలాగా నేను ఉన్నాను. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో కూడా మరి అనేక ప్రాంతాల నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెట్టడానికి నేను రెడీ అవుతున్నాను. నాకు డబ్బు కావాలి, ఈ భూమి మీద ఉన్న డబ్బు అంతా నా చేతులకు కావాలి. దేవుణ్ణి అడుగుతాను తప్ప ఏ మనిషిని అడగను. ఎందుకో తెలుసా, దేవుడిని కదిలిస్తే మన ఈ ప్రాంతాల తెలుగు రాష్ట్రాలను రక్షించే క్రమంలో నేను ఒక ఆత్మ సంపాదకుడిగా ఉంటాను. కాబట్టి రాజకీయ నాయకులైన ఈ విజయ్ కుమార్ గారిని మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ ఎంకరేజ్ చేయండి. వారి యొక్క పార్టీ విషయంలో మీరు గౌరవించమని తెలియజేస్తున్నాను. మరి సెకండ్ వన్ డాక్టర్ కేఎఫ్ పాల్ గారు. ఈ పేరు ప్రపంచ దేశాలు మారుమోగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మారుమోగటం కాదు, ప్రపంచ దేశాలు మారుమోగిపోయినాయి. మనం ఏ ప్రాంతం వెళ్తే అక్కడ ఉన్న మండల ప్రెసిడెంట్ కూడా మన దగ్గరికి ఎదురొచ్చి మనం రిసీవ్ చేసుకోడు. కానీ కేఏ పాల్ గారు 155 దేశాలు వెళ్ళాడు. 155 దేశాలు వెళ్ళిన ఈ కేఏ పాల్ గారు ఆయన ఫ్లైట్ బోయింగ్ 757 అనే ఒక ఫ్లైట్ ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఆయనకి 2 ఫ్లైట్స్ ఉంటే గిఫ్ట్గా ఇచ్చారు. ఆ ఫ్లైట్ వెళ్తే ప్రైమ్ మినిస్టర్లు, ఆ దేశ అధ్యక్షులు ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నారు. కేఏ పాల్ గారిని ఆంధ్రప్రదేశ్లోనే ప్రవక్త స్వదేశమందు గణహీడు అన్నట్లుగా మన ఆంధ్రప్రదేశ్లో జోకర్గా మార్చేశారు. మీరందరూ ఆయన కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ కేఏ పాల్ అనే వ్యక్తి ఆయన ఒక సూర్యుడు లాంటి వాడైతే మీరందరూ మట్టి లాంటి వాళ్ళు, చిన్న మొక్కలు లాంటి వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పటికైనా నిజమే. కొన్నిసార్లు కేఏ పాల్ గారు సందర్భానుసారంగా కొన్ని తప్పులు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన తప్పు మాట్లాడాలని ఉండడు. మా మనుషులం కాబట్టి కొన్ని మాటలు నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట నచ్చలేదు కాబట్టి కేఏ పాల్ రాంగ్ అని అనడానికి లేదు. ఆ దైవ సేవకుడు ఆ ప్రపంచ విజేతగా ఆయన ప్రపంచం తెలియజేస్తుంది, ప్రపంచాలు గుర్తించారు. మరి మైక్ టైసన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్లో రారాజు మైక్ టైసన్. ఈ మైక్ టైసన్ చాలా తరాలు అతనే ప్రపంచ బాక్సర్గా ఉన్నాడు. అతన్ని ఓడించిన ఆయన ఇవాండర్ హోలీఫీల్డ్. ఈ ఇవాండర్ హోలీఫీల్డ్ కేఏ పాల్ గారికి ఎంతగానో ఫాలోవర్. ఆ ఇవాండర్ హోలీఫీల్డ్ కేఏ పాల్ గారు ఏం చెప్తే చేస్తాడు. మరి ప్రపంచంలో ఉన్న పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ని కేఏ పాల్ గారిని గౌరవిస్తుంటే మరి TV5 మూర్తి గారు గౌరవించడు, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు గౌరవించడు, మరి చాలామంది కుహనా మేధావులు ఆయన గౌరవించట్లేదు, ఈటీవీ వాళ్ళు కూడా ఆయన గౌరవించట్లేదు. అది మనకున్న భారతదేశం యొక్క సంప్రదాయం. ఎందుకంటే భారతదేశం నుంచి ఒక తెలుగువాడు మరి విజయనగరంలో రూరల్ ఏరియాలో ఎక్కడో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాలు వెళ్ళాడంటే ఎంత గర్వం అండి. ఆయన చేసిన సేవలు మీకు మర్చిపోతున్నారు.
ఆయన సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో దాదాపు 1200 ఎకరాలు ఆయన భూమి ఉండి 1500 మంది విధవరాలకి ప్రతిరోజు 2 పూట్ల భోజనం పెట్టిన మహా వ్యక్తి కేఏ పాల్. ఆ కేఏ పాల్ గారి గురించి చెప్పడానికి కూడా నేను గర్విస్తున్నాను. కాబట్టి కేఏ పాల్ గారు మన రాష్ట్రంలో చాలా కుసంస్కారంగా ప్రజలందరూ తీసేస్తున్నారు. టీవీ ఛానళ్ళు అయితే కేఏ పాల్ని మేము తిట్టేశామని వాళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ నేనేం చెప్తానంటే కేఏ పాల్ గారి యొక్క అభిషేకం, ఆయన పార్టీ విషయంలో నేను ఎందుకు పార్టీ పెట్టాడండి చాలామంది అడుగుతున్నారు. కేఏ పాల్ గారు కూడా ఇప్పుడు నేను చిన్నప్పుడు మనం వైకుంఠపాళి ఆడేవాళ్ళం. చిన్నప్పుడు ఏం ఆడేవాళ్ళం అంటే వైకుంఠపాళి ఆడేవాళ్ళం. ఈ వైకుంఠపాళిలో మరి నుచ్చెలు ఉంటాయి, పాములు ఉన్నాయి. చెప్పండి, నుచ్చెలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అయితే నుచ్చెలు ఎక్కి పైకి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయినాక పైన ఒక పాము మింగితే అక్కడి నుంచి కిందకు వచ్చి పడిపోతున్నాం. అర్థమైందా? కేఏ పాల్ గారి జీవితంలో జరిగింది అదే. ఆయన పక్కనున్న వాళ్ళే ఆయన తొక్కేశారు. ఆయన దగ్గర కోట్లు దండుకున్న రాజకీయ నాయకులే ఆయన తొక్కేశారు. ఆయన దగ్గర మళ్ళీ ఈ మాటని రిపీట్ చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాట, దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, కదిలింది కరుణ రథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగే వెలిగే కాంతి పదం, కదిలింది కరుణ రథం. కరిగిపోయాడు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు. ఆయన పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నాడంటే, పంచిన రొట్టెలు రాళ్ళైపోయినాయి. కేఏ పాల్ గారు ఎంతమందికి విధవరాళ్ళకి అన్నం పెట్టాడు, రాజకీయ నాయకులకి డబ్బులు ఇచ్చాడు, కోట్లు, వాళ్లే కేఏ పాల్ గారు తొక్కేశారు. డబ్బు ఎంత కాడికైనా తెగిస్తుంది. మీరు గమనించుకోండి, అది కుటుంబాల విషయంలో కావచ్చు, రాజకీయాల విషయంలో కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా డబ్బుకి ఎక్కువ విలువిచ్చి మరి బంధుత్వాలను దూరం చేసుకునే సమాజంలో మనం ఉన్నాం. అవన్నీ లోతుగా నేను చెప్పడానికి ఇష్టపడతలా. కేఏ పాల్ గారు తొక్కేసింది ఎవరంటే, ఆయన కోట్లు డబ్బులు ఇచ్చిన రాజకీయ నాయకులు తొక్కేశారు. మరలా నేను చెప్పడానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ గారి టైంలో కేఏ పాల్ గారి గమ్ సిటీలో సభ్యత్వం ఉంది, అమెరికాలో సభ్యత్వం ఉంది. మనమేమో ఒక జిల్లాలో సభ్యత్వం తీసుకోవడానికి ఎగబడుతున్నాం, ఒక మండలంలో మనకి సభ్యత్వం విషయంలో ఎగబడుతున్నాం. కేఏ పాల్ గారికి ఉన్న సభ్యత్వం ఎక్కడా అంటే, ఆయన అమెరికాలో మరి ప్రపంచ దేశాలు శాసించే అమెరికాలో గమ్ సిటీ అని ఒకటి ఉంది. అందులో ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఈయన మెంబర్. ఈ మెంబర్ని ఆయన కేఏ పాల్ గారుగా తీసుకుని అక్కడి నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. జార్జ్ బుష్ గారు కూడా కేఏ పాల్ గారు సలహాలు తీసుకునేవాడు, ఆయనతో ప్రార్థన చేయించుకునేవాడు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. అయితే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని, అంటే అరబ్ దేశాల్లో ఉన్న లేకపోతే ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ దేశం, అంటే మెసొపొటేమియా, మొట్టమొదటి మానవుడు పుట్టిన ప్రాంతం ఉంది కదా, మొట్టమొదటి మానవుడు పుట్టిన ప్రాంతం ఇరాక్, ఇరాన్, ఆ ప్రాంతాల్లో మరి సద్దాం హుస్సేన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మహమ్మదీల నాయకుడు. ఆయన్ని అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అతన్ని కిడ్నాప్ చేసి యుద్ధం చేసి తీసుకెళ్ళిపోయి అమెరికాలో ఆయన ఇంటర్నేషనల్ కోర్టులో ప్రవేశపెట్టి సద్దాం హుస్సేన్ని హ్యాంగింగ్ చేశారు, ఉరితీసి చంపేశారు. అయితే కేఏ పాల్ గారు ఏమన్నారంటే, దేశాల అధ్యక్షులను చంపొద్దు, వారిని మోటివేట్ చేసి విడిచిపెట్టమని కేఏ పాల్ గారు చెప్పాడు. ఆ మాటలు ఇష్టం లేక జార్జ్ బుష్ గారు కేఏ పాల్ నాకు సలహాలు ఇస్తారని ఉద్దేశంతో జార్జ్ బుష్ గారు కేఏ పాల్ని తొక్కేయడం ప్రారంభించాడు. కేఏ పాల్ చేసిన తప్పేం లేదు, యుద్ధాలు చేయొద్దు, ప్రపంచ శాంతిగా ఉండండి అని శాంతి సందేశకుడు చెప్పిన మాటలు జార్జ్ బుష్ వినలేదు. అప్పుడు జార్జ్ బుష్ గారు మన కేంద్రంలో ఉన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని ఆయన కన్సల్ట్ చేస్తే, మరి ఆమె మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కన్సల్ట్ చేసి ఈ త్రివిధ దళాలు కేఏ పాల్ని తొక్కేయడానికి రెడీ అయిపోయారు. ఎందుకో చెప్పనా, కేఏ పాల్ ఒక మంచి దైవ సేవకుడు, ఆయన లక్షల కోట్ల డబ్బులు పేదవారికి పంచిన మహానుభావుడు. ఆయన అనేకమైన ప్రజలకి పార్లమెంట్లో కూడా చర్చ వచ్చింది కేఏ పాల్ గారి గురించి అప్పట్లో. తర్వాత మన అసెంబ్లీలో కూడా ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. కారణం ఏంటి చెప్పనా, 150 దేశాల అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్ నేను తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆ ముఖ్యమంత్రి గారు భయపడిపోయాడు. ఎందుకు, వాళ్ళందరూ వస్తే మరి గాలిని స్వాధీనం చేసుకోవాలి, ప్రొటెక్షన్కి నీటిని స్వాధీనం చేసుకోవాలి, మరి ఇండియన్ ఆర్మీ రావాలి ఇక్కడికి. కాబట్టి భవిష్యత్తులో కేఏ పాల్ ఇంటికి 1-2 లక్షలు ఇస్తే ప్రతి ఇంటికి ఇల్లు కట్టి పెడితే ఆ డబ్బు తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది, రాష్ట్రాలు విడిపోలేదు, ఈ రాష్ట్రాల్లో ఇక ఏ పార్టీలు ఉండవు,
ఇక కేఏ పాల్ పార్టీ ఒకటే ఉండదని భయపడిపోయి ఆయనకి సహకరించలేదు. కాబట్టి పేరు ప్రఖ్యాతల కోసం ఆయన తొక్కేశారని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రపంచ విజేత మన ఆంధ్రప్రదేశ్లో మరి చాలామంది రాజకీయ నాయకుల దృష్టిలో ఆయన ఒక జోకర్. నేను చెప్తున్నాను, మీరు కామెంట్ల రూపంలో రాయండి. కేఏ పాల్ గారు జోకర్ అని నేను చెప్పకూడదు. జోకర్ కాదు, ఆయన ప్రపంచ విజేత, దేవుని బిడ్డ, సృష్టికర్త బిడ్డ. లక్షల ఆత్మలు సంపాదించి లక్షల మందికి విధవరాలకి భోజనం పెట్టిన ఒక గొప్ప మహానుభావుడు, శాంతి దూత కేఏ పాల్. కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. కాబట్టి ఈ ప్రపంచ విజేత పార్టీ పెట్టాడు, ప్రజాశాంతి పార్టీ అని. ఈ పార్టీ పెడితే అందరూ కూడా హేళన చేస్తున్నారండి. నేనేమంటానంటే మరలా ఫస్ట్ కోట్ చేసింది ఇప్పుడే కోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కేఏ పాల్ గారు పార్టీకి మద్దతు విషయంలో ఏమైందంటే, యేసుప్రభువారు పార్టీ పెట్టినా వాడగొట్టేసే సమాజంలో మనం ఉన్నాం. గౌతమ్ బుద్ధుడు పార్టీ పెట్టినా వాడగొట్టే సమాజంలో మనం ఉన్నాం. అంబేద్కర్ గారు ఇప్పుడు మరలా బతికొచ్చి, నేను అంబేద్కర్ పార్టీ పెట్టినా కూడా దళితులందరూ కూడా అంబేద్కర్ గారు ఓటేయకుండా మరి ఉండే సమాజంలో మనం ఉన్నాం. ఈ మాట నేను తెలియజేస్తాను. మొన్న అంబేద్కర్ గారి జయంతికి నేను విజయవాడలో ఒక కారులో వెళ్తుంటే అంబేద్కర్ గారికి జయంతిని ప్రజలు చేస్తున్నారు. ఈ చేస్తున్న టైంలో అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారో, మరి దళితుల గురించి ఏం ఆశపడ్డారో అది దళితులు చేయలేకుండా ఉన్నారు. అంబేద్కర్ కొరకు డీజే సాంగ్స్ పెట్టారు. ఏమయ్యా, మరి నేను అంటున్నాను, చాలామంది అంబేద్కర్ గారు అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. ప్రాముఖ్యంగా దళితులందరికీ నేను ఒక పిలిపిస్తున్నాను, డీజే సాంగ్సా? అంబేద్కర్ అని డీజే సాంగ్స్ పెడుతున్నారు. ఆ డీజే సాంగ్స్లో ఒక సాంగ్ నేను విన్నాను. ఏంటా సాంగ్ అంటే, మరి ఓరోరి యోగి నన్ను నలిపేయరు, నన్ను చంపేయరు, నన్ను పేక పీసుకి పాతి పెట్టరు. ఈ పాటల అంబేద్కర్ గారి జయంతి రోజున పాటలు పెట్టింది ఈయన. చాలామంది సిగ్గుపడుతున్నారయ్యా. ఓరెవరు యోగి నన్ను చంపేయరు, పేక పీసుకు పాతి పెట్టరు. ఈ పాటల అంబేద్కర్ గారి జయంతి పెట్టినప్పుడు తాగి చిందులేస్తారంటయ్యా మీరు. అందుకే చాలామంది నన్ను అంటారు, ఒరే వీళ్ళు మారర్రా, ఒరే నాయుడు గారు, కృష్ణమనాయుడు వీళ్ళు మారర్రా, ఇలా బతుకులు ఇంతేరనే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. దయచేసి జెంటిల్మెన్స్గా ఉండండి. క్రైస్తవులుగా మీరు తాగొద్దు. చక్కగా అంబేద్కర్ గారి జయంతి ఘనంగా చేయండి, గౌరవంగా చేయండి, మరి డిగ్నిటీగా చేయండి. అంతే తప్ప తాగి చిందులేసి సన్నాసి పాటలు పెట్టి మీరు వెళ్ళొద్దని తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి భావాలను గౌరవించిన వాళ్ళు అయితే అలా చేయరు. ఆర్గనైజేషన్లు అందరినీ కూడా నేను పిలుపునిస్తున్నాను, మీరు దయచేసి సినిమా పాటలు అంబేద్కర్ గారి జయంతి రోజు పెట్టొద్దు. మీరు పెట్టాల్సింది ఏంటంటే దేశాన్ని ఉద్ధరించే పాటలు పెట్టండి. అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడు అవి పెట్టండి. కాబట్టి కేఏ పాల్ గారు, అంబేద్కర్ గారు వచ్చి పార్టీ పెట్టిన వాడగొట్టే సమాజంలో ఉన్నాం. కేఏ పాల్ గారు కూడా ఆయన భవిష్యత్తు విజయాలు సాధిస్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఆయన ఎంపీగా పార్లమెంట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు ఎంపీగా వెళ్ళాలి, కేఏ పాల్ గారు కూడా ఎంపీగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేఏ పాల్ గారి విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. కేఏ పాల్ గారు పార్టీని మీరు బలపరచమని మరి ఆయన ఎంపీగా వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ కేఏ పాల్ గారి యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేస్తాను. కాబట్టి ఆయన కోసం బలంగా ప్రార్థన చేద్దాం. మరి ప్రపంచ విజేత మన ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్స్ ద్వారా లేకపోతే రాజకీయ నాయకులకి ఆయన ఒక జోకర్గా మారాడు. నిన్న కూడా ఆ బ్లూ చొక్కా వేసుకున్నాడు ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అనేవాడు కూడా కేఏ పాల్ని విమర్శిస్తున్నాడండి. ఆయన ఒక్క విధవరాలకి చీర పెట్టినాడు కూడా విమర్శించే వాళ్ళు తయారైపోయారు. ఒక్క పేద అబ్బాయికి అన్నం పెట్టినాడు కూడా విమర్శించే వాళ్ళు తయారైపోయారు. నేను ఆంధ్ర మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు అమెరికాలో కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి నిన్న ఫోన్ వచ్చింది. వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, మీరు అభినందిస్తున్నామని. నేను దళితుల తరపున పోరాడుతున్నారు, మంచి క్రిస్టియానిటీ కోసం మీరు పోరాడుతున్నారని నాకు ఫోన్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఈ మెప్పులు నాకెందుకండి? మీరున్న స్థాయిలో మీరు నికరంగా నిలబడండి. మీరున్న వాళ్ళందరూ కూడా మంచిగా మరి పరిశుద్ధత కలిగి నీతి కలిగి మీరందరూ బతకాలని నేను తెలియజేస్తాను. ఈ సమయంలో ఇంకో పిలిపిస్తున్నాను. అంబేద్కర్ గారి ద్వారా లబ్ధి పొందుకున్న ప్రతి ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే అంబేద్కర్ గారి ద్వారా లబ్ధి పొందుకున్న రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా నోళ్ళు తెరిచి మాట్లాడమని అడుగుతున్నాను. ఎవరు మాట్లాడతారు? టీవీ ముందుకు రండి. మీరు అంబేద్కర్ గారి ద్వారా బాగుపడ్డారు కాబట్టి ఇది మరి దళితుల కోసం పోరాడిన ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి ఈ ఇద్దరన్నా, ఈ ముగ్గురేనా, ఈ విజయ్ కుమార్ గారు లేకపోతే ఈ కేఏ పాల్ గారు లేకపోతే ఈ హర్ష కుమార్ గారు వీళ్ళైనా మాట్లాడేది? మీకు నోళ్ళు లేవా? మీరందరూ కూడా దేశ ద్రోహులని తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడని వ్యక్తులు, దళితులు తరపున పోరాడిన మహావీరుడి కొరకు మాట్లాడని ప్రతి రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు రూలింగ్లో ఉన్న వాళ్ళైతేనేమో చెప్పలేరు, గవర్నమెంట్స్ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. కాబట్టి రిటైర్ అయిపోయారు కాబట్టి మీరు ఎవరికి భయపడాలి? మీరు బయటకు వచ్చి టీవీల్లోకి రండి, ఈటీవీల్లోకి అన్ని టీవీల్లోకి వచ్చి డిబేట్లో మాట్లాడండి. మరి అంబేద్కరిజాన్ని మీరు ప్రకటించండి, దేవుడి రాజ్యాన్ని మీరు ప్రకటించమని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దేశద్రోహులుగా మారొద్దండి. మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్న కేఏ పాల్ గారిని మీరందరూ ఎంకరేజ్ చేయమని నేను తెలియజేస్తున్నాను. థర్డ్ వన్గా వచ్చి హర్ష కుమార్ గారు, ఆయన 2 సార్లు ఎంపీగా వెళ్ళి ఆయన పార్లమెంట్కి వెళ్ళారు.
ఆయన ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇంకొంచెం ఎక్కువగా ముందుకొచ్చి ఆయన యుద్ధం చేస్తున్నాడు. చాలామంది ఆయన గురించి అంటారు రాజకీయాల కోసం చేస్తున్నారని. నేనేమంటానంటే ఆయన్ని విమర్శించే వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే రాజకీయం కోసం చేస్తున్నానే వాళ్ళు అందరూ తప్పు చేస్తున్నారు. ఆయన ఆ మాటలు తప్పు. ఎందుకు తప్పు? మెజారిటీ ఎవరున్నారు ఇక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో మెజారిటీ ఎవరు చెప్పండి? హిందువులు మెజారిటీ. మరి హిందువులకి అగైనెస్ట్గా ఆయన రాజకీయం చేయాలనుకుంటే హిందువులకి అగైనెస్ట్గా ఎందుకు వెళ్తాడు? జ్ఞానంగా ఉండి న్యూట్రల్గా ఉంటాడు. కానీ ఆయన దళితుల తరపున పోరాడాలని, మరి ఏమున్నా లేకపోయినా నేను ఈ సృష్టికర్త బిడ్డ యేసుప్రభు గొప్పతనాన్ని ప్రకటించిన మరి ఆ గొప్ప బిడ్డ అంటరాని వాళ్ళ కోసం పోరాడిన మహాయోధుల కోసం నేను నిలబడాలని ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి చాలామంది కుసంస్కారులు, కుహన మేధావులు హర్షకుమార్ గారిని విమర్శిస్తున్నారు. దయచేసి హర్షకుమార్ గారు రాజకీయం చేయాలనుకుంటే హర్షకుమార్ గారు మరి ఇలాగా రాడు, న్యూట్రల్గా ఉంటాడు. చాలా న్యూట్రల్గా ఉండి మాట్లాడతాడు. దయచేసి హర్షకుమార్ గారిని కూడా మీరు ఎంకరేజ్ చేయమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఎంతగానో మన మీద అరెస్ట్ చేశారు, మరి ఘోరంగా అవమానించారు. నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, జగన్ గారి గవర్నమెంట్లో కూడా క్రైస్తవులకి సరిగ్గా న్యాయం జరగల. మరి చంద్రబాబు గారి టైంలో క్రైస్తవులకు న్యాయం జరుగుద్దని అనుకున్నాను, కానీ బీజేపీకి చంద్రబాబు గారు భయపడుతున్నట్టుగా నాకు అర్థమైంది, లేకపోతే కేంద్ర పార్టీలకి చంద్రబాబు గారు భయపడుతున్నట్టుగా నాకు అర్థమైంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మన గౌరవనీయులు చంద్రబాబు గారు మంచి ముఖ్యమంత్రి గారు, మరి జగన్ గారు కూడా మంచిగా మారాలి. ఏ పార్టీ వచ్చినా కూడా మరి దళితుల తరపున, క్రైస్తవుల తరపున, పేదవాళ్ళ తరపున పోరాడే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేద్దాం. మనము ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమీ లేదు. కాబట్టి వైకుంఠపల్లిలో ఉన్నట్టుగా నుచ్చెలు ఉన్నాయి, లేకపోతే పాములు ఉన్నాయి. కేఏ పాల్ గారు పాములు ఎవరో నుచ్చెలు ఎవరో మీరు గుర్తుపెట్టుకోండి. విజయ్ కుమార్ గారు పాములు ఎవరో నుచ్చెలు ఎవరో మీరు గుర్తుపెట్టుకోండి. లేకపోతే హర్షవర్ధన్ గారు పాములు ఎవరో నుచ్చెలు ఎవరో మీరు గుర్తుపెట్టుకుని మీరు బాగా వర్ధిల్లి ఈ దళితులకి, పేదవాళ్ళందరి కోసం మీరు పోరాడాలని పార్లమెంట్లోకి మీరు వెళ్ళి యేసు ప్రభు నీతి మంత్రి యొక్క వాయిస్ అక్కడ మీరు వినిపించి యాంటీ కన్వర్షన్ బిల్కి ఫైట్ చేస్తారని నేను ఒప్పుకుంటూ కృష్ణమరాడైన నేను నా యొక్క వాయిస్ కూడా నేను వినిపిస్తున్నాను. ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజానికానికి వినిపిస్తున్నాను. ఎంతోమంది ప్రవీణ్ పగడాల గురించి పోరాడుతున్నారు. మరి చాలామంది అమ్ముడుపోయారని చెప్తున్నారు. అమ్ముడుపోయారంటే నేనే అనుకోను, కానీ చాలామంది భయపడుతున్నారు. కాబట్టి ప్రవీణ్ పగడాల తాగుబోతు, ఆయన ఇంకా డ్రగ్గిస్టు, ఆయన సీసీ కెమెరాలు కరెక్ట్ అని ఉత్సాహంగా చెప్పేవాళ్ళే ఈ జాన్ బాబు గారు కావచ్చు, మహాసేన రాజేష్ గారు కావచ్చు, లేకపోతే ఆ బ్లూ సొక్క ఎవరో అనిల్ గారు అని చెప్తున్నాడు ఆయన కావచ్చు, జాన్ మార్క్ అనే ఒక పార్టీ పెట్టాడంట, హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఎవరో మనకు తెలియదు. వీళ్ళందరూ కూడా చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకునే రకాలుగా తయారైపోయారు. దయచేసి మీరందరూ నీతిగా ఉండాలని కోరుకుంటూ ఈ హర్షవర్ధన్ గారి గురించి మీరు గౌరవించండి, గౌరవంగా కామెంట్లు పెట్టండి. కేఏ పాల్ గారి గురించి కుసంస్కారంగా మాట్లాడుతూ కొన్నిసార్లు ఆయన మాట్లాడే విషయంలో ఏదన్నా మాటలు ఫ్లై ఆఫ్ అయినాయి అనుకోండి, ఆయన క్షమించండి తప్ప ఉద్దేశపూర్వకంగా ఆయన చెడ్డగా మాట్లాడాలని అనుకోరు. తర్వాత ఈ ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారి గురించి వాళ్ళందరికీ మీరు అన్ని రంగాలుగా, ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఫిజికల్గా మీరు సపోర్ట్ చేయమని తెలియజేస్తూ మరి రానున్న దినాల్లో మరి పార్లమెంట్ని షేక్ చేసే వ్యక్తులుగా వీళ్ళు తయారవ్వాలని కోరుకుంటూ మరి నా గురించి కూడా కామెంట్లు చేయండి. నేను ఇంకా ఎలాగ మాట్లాడాలో కూడా మీరు కింద తెలియజేయచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.